అంటే అదేంటి నేను ఇంత సాడ్‌గా ఉంటే పాజిటివ్ థాట్ ఎలా ఇస్తాను అనే Right. ఒక క్వెషన్ ఉండేది. I బట్ know. ఈ క్లాస్‌కి వచ్చాక అది క్లారిఫై అయింది నాకు. అంటే ఎలా ఇవ్వాలి పాజిటివ్ థాట్ Right. కూడా. Right. ఫస్ట్ థాంక్ యూ, ఫర్‌గివ్‌నెస్ ఇవన్నీ చెప్పాలండి ఫస్ట్ థింగ్. Okay. That. అసలు ఎంత అంటే మీ నాలెడ్జ్ ఇది కంప్లీట్ గా మీరు ఇచ్చే వాల్యూకి ప్రైస్ కి అసలు సంబంధమే లేదు మేడం. Okay. That అది is జస్ట్ love. మీ ప్యూర్ And యా అది నాకు అర్థమైంది నిజంగా. ఎందుకంటే వేరే క్లాసెస్ చేసి వచ్చాను కాబట్టి so చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. హాయ్ మ్యామ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ yes, తల్లి చెప్పండి. మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం మీతో కనెక్ట్ అవుతున్నా. Look at that. Same here. ఇది నాది సెకండ్ క్లాస్. ఫస్ట్ అయితే మనీ అండ్ అబండెన్స్ క్లాస్ జాయిన్ అయ్యాను. Okay, తల్లి. యాక్చువల్లీ నేను హిందీ నాకు తెలీదు, ఫస్ట్ ఇది జరుగుతుంది తెలుగులో ఇలాంటి క్లాసెస్ జరుగుతాయని నాకు తెలీదు. Look at ఇలాంటివి that. ఐ మీన్ ఇప్పుడు హీలింగ్ ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా మ్యామ్. ఇది వరకు నేను వేరే క్లాసెస్ జాయిన్ అయ్యాను అనమాట, అవి ఇంగ్లీష్ లో ఉండేవి. జాయిన్ అయ్యాను. నాకు తర్వాత యూట్యూబ్ లో చూస్తే మీరు వచ్చారు, ఏంటి తెలుగులో కూడా ఎంత బాగా చెప్పే వాళ్ళు ఉన్నారా Look అని at నేను that. చెక్ చేసి అంటే నాకు మీరు కనిపిస్తానే ఉన్నారు. నేను వెంటనే జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే వేరే అదర్ క్లాసెస్ లో ఉన్నా. నేను రెండు మేనేజ్ చేసుకోలేను. బట్ నాకు మీరు కీప్ ఆన్ కమింగ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీరే వస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే వస్తున్నారు. నేను ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాలి, నా సోల్ కోరుకుంటుంది అని నేను అలా జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ తర్వాత ఓరియంటేషన్ క్లాసెస్ ఇవన్నీ విన్న తర్వాత నాకు తెలీదు ప్రైస్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఆ ప్రైసెస్ చూసిన తర్వాత కూడా అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, మీరు అసలు ఎవరు నమ్మరు, నేను వేరే క్లాసెస్ చేసి వచ్చాను కాబట్టి తెలుస్తుంది అవన్నీ అసలు ఎంత ఎక్స్ట్రీమ్ ప్రైసెస్ ఉంటాయంటే. మీరు అందరికి అందుబాటులో ఇది పెట్టడమే నాకు అసలు అక్కడే నేను కనెక్ట్ అయ్యాను ఫస్ట్. అసలు ఎంత అంటే మీ నాలెడ్జ్ ఇది కంప్లీట్ గా మీరు ఇచ్చే వాల్యూకి ప్రైస్ కి అసలు సంబంధమే లేదు మేడం. అది జస్ట్ మీ ప్యూర్ యా అది నాకు అర్థమైంది నిజంగా, ఎందుకంటే వేరే క్లాసెస్ చేసి వచ్చాను కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. అర్థమవుతుంది సబ్జెక్ట్, ఆల్రెడీ క్లాసెస్ లో ఉన్నారు కాబట్టి యూ కనెక్ట్ సో ఈజీలీ. ఎస్ మ్యామ్. అంటే ఏంటో చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాను. బట్ ఐమ్ వెరీ హ్యాపీ. ఈ జర్నీ నేను ఖచ్చితంగా నేను అలా చేస్తానే ఉంటానని నాకు అర్థమైంది. అండ్ ఆల్సో ఈ రోజు చెప్పిన క్లాస్ బాగా అర్థమైంది మేడం. అంటే చక్రాస్ చాలా ఇంపార్టెంట్ అండి, నాకు ఇది వరకు తెలుసు కానీ అవి ఎలా హీల్ చేయాలి, ఎలాగా వాటిని సాల్వ్ చేయాలి అనేది నాకు ఐడియా లేదు. ఇన్నర్ చైల్డ్ కాన్సెప్ట్ కూడా నేను విన్నాను కానీ నాకు అంత కరెక్ట్ గా తెలియదు అనమాట. ఇది తీసే నేను రోజు చేస్తున్నాను ఇప్పుడు ఏదన్నా వచ్చినా సరే. అంటే ఆబ్వియస్లీ చాలా భయంగా ఉంటుంది ఏదన్నా కొంచెం జరుగుతున్నప్పుడు, రిలేషన్షిప్స్ లో వాటిలో ఫేస్ చేస్తున్నా. బట్ స్టిల్ నేను వెంటనే ఈఎఫ్టీస్ తీసుకున్నా. ఈవెన్ యూట్యూబ్ లో కూడా చాలా ఈఎఫ్టీస్ మీరు పోస్ట్ చేశారు, అవి కూడా చాలా హెల్ప్ అవుతున్నాయి. అండ్ ఈ రోజు మ్యామ్ ఈ రోజు రూట్ చక్ర అవంతా కూడా నాకు బాగా అర్థమైంది, ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ నిజంగానే సెక్యూర్ గా అంటే అన్వర్దినెస్ ఉందని నాకు అర్థమైంది. నా రిలేషన్షిప్స్ చూసుకుంటే ఎక్కడో నేను ఫీల్ అవుతున్నా, వ్యాలిడేషన్ కూడా ఫ్రమ్ అదర్స్ నుంచి నేను కోరుకుంటున్నా అన్నది నాకు కొంచెం అర్థం అవుతుంది. అది నాకు ప్రోగ్రామ్ మనం ప్రోగ్రామ్ చెప్పాడు, అమ్మదో ప్రోగ్రామ్ మనది తెలియదు, అమ్మదో నాన్నదో ఎవరిదో ప్రోగ్రామ్. Validation is coming from the worthiness comes from daddy, love comes from అమ్మ. సో అమ్మ లవ్ కాకుండా ఏ ఎమోషన్ ఇస్తుందో మనం ప్రోగ్రామ్ అయిపోయి ఈరోజు ఏం చూస్తున్నా అమ్మ నుంచి వచ్చింది, నేను ప్రోగ్రామ్ చేయబడ్డాను 7 ఏళ్ళు అని తెలియదు. అదే ఇన్నర్ చైల్డ్. అంటే ఎప్పుడు విక్టిమ్ రోల్లోనే ఉండేదాన్ని, నాకే ఎందుకు తెలుస్తుంది, నేను ఏం తప్పు చేశాను ఇలాగా. కానీ ఈ రోజు వెంట్ త్రూ ఎ లాట్. బట్ స్టిల్ ఆ టైంలో నేను అనుకున్నా, సరే వాళ్ళని వీళ్ళని అనుకుని ఏం లాభం, నాలో ఏముందో నేను అదే కదా చూస్తున్నాను. న్యూరాన్స్ అంతే, మిర్రరింగ్ న్యూరాన్స్ చూపిస్తున్నాయి ఏమేమి అది ఫైర్ వైర్ అయినాయో అంతే. నాలో ఏముంది అదేగా నేను చూస్తున్నాను. ఇంకా నేను ఎవరిని బ్లేమ్ చేయడానికి అక్కడ ఏం లేదు. నేను ఆ ఓపెన్ చేసుకుంటూ అవన్నీ హీలింగ్ బుక్ అయితే ఉంది నా దగ్గర, నేను అవి చేసుకుంటూ ఉంటున్నాను మ్యామ్. హీలింగ్ బుక్ చేసినప్పుడు మదర్ కి అండ్ సిస్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా మ్యామ్, వాళ్ళందరికి ప్రతిరోజు ఒక్కొక్కరికి 1 or 8 times చేయాలా? హీలింగ్ బుక్ అసలు నేను ఇంకా మొదలు పెట్టలేదు, థర్స్డే తీసుకుంటాను. డోంట్ వరీ, మీరు పక్కన నేను చెప్తాను, ఐ విల్ టెల్ యూ. అది అట్లా వదిలేను మిమ్మల్ని. రేపు చెప్తా ఎలా హీల్ చేసుకోవాలి, అంటే ఎలాగా నెగిటివ్ ఎమోషన్ ఎలా రాసి పడేయాలి, అండ్ నైట్ ఏమేం చేయాలి. నైట్ మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈరోజు చెప్పిన మెడిటేషన్ మార్నింగ్ చేసుకోవాలి, వెరాజ్ నైట్ మెడిటేషన్ రేపు చెప్తా ఎలా డిలీట్ చేయాలి ప్రోగ్రామ్ని అని అయ్యాక మనం బుక్ని మొదలు పెడతాం. డోంట్ వరీ అబౌట్ దాట్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. ఓకే, నథింగ్. ఎస్ పిల్లలు, యా. అండ్ అందరికీ ఒకటైతే చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా
ఈ ప్రోగ్రామ్ని నేను ఎంతో డివైన్ ఎనర్జీతో తయారు చేస్తున్నాను. బికాస్ ఇట్ ఈస్ ఆర్డర్, లైక్ యాజ్ ఐ సెడ్, మీకే తెలుస్తుంది డివైన్ కనెక్ట్ మీరు ఎలా అవుతారు, మీకు తెలుస్తుంది. ఎవ్రీ మెసేజ్ యూ రిసీవ్ అండ్ డివైన్ ఫోర్సెస్ అవే నడుపుతాయి మన ద్వారా. మనం ఏం చేయం. నేను మాట్లాడేది అది ప్రోగ్రామ్ క్రియేట్ చేసే, మెడిటేషన్స్ క్రియేట్ చేయాలి, ఏది చేయాలని, ఇంక్లూడింగ్ ఈఎఫ్టీ, నా వేళ్ళు కదలాలన్నా నాలోని మాస్కులైన్ ఎనర్జీ చేస్తుంది. సో సుబ్రహ్మణ్య స్వామి చేస్తూ ఉంటాడు. బట్ ఎనీవే నేనేం చెప్తున్నానంటే, నా థ్రోట్ చక్ర దగ్గర మాస్కులైన్ ఎనర్జీ ఎలా ఉంటుంది, ఎంతో నాలెడ్జ్ని తీసుకొని అండ్ నా అన్ని పవర్స్తో చేస్తుంది ఇది. మీకే తెలుస్తుంది మీకు ఎన్ని పవర్స్ ఉంటాయి, ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ తెలుస్తూ ఉంటుంది. నా సీక్రెట్ పవర్స్ అన్నీ మీకు డిజైన్ చేసింది ఇది. ఇప్పుడు నాలో ఏముందో శక్తి అంతా మీకు ఇచ్చే ప్రోగ్రామ్ ఇది, బ్యూటిఫుల్గా. కానీ ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, ఈ ప్రోగ్రామ్ని ఎవరు అమ్మినా ఎవరు కొన్నా ప్లీజ్ మీకు క్లారిటీ లేకుండా మీరు ఏం చేయొద్దు, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. అలాగే యూట్యూబ్లో డెఫినెట్గా ఇవాళ ఇది చెప్పామంటే రెండో రోజు వేరేది వస్తుంది, కాపీ చేయొద్దు ప్లీజ్. దయచేసి మీరు నేర్చుకోండి, మీకు ఉపయోగపడిన తర్వాత కావాలంటే మీరు ఎక్స్పర్ట్ అయిన తర్వాత మీరు చేయండి. నేను ఈ విషయాలని నేను చెప్పడానికి చాలా సంవత్సరాలు తీసుకున్నాను. చాలా గుండె ధైర్యం కావాలి ముందు చెప్పాలంటే. మనుషులు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఈ పవర్స్ని, ఈ శక్తుల్ని, ఈ దేవతల్ని. ఏం చెప్తావు ఈ కాలంలో ఏంటి అంటారు, ఎందుకు అందుదాకా నా పిల్లలే అంటారు. అర్థం చేసుకోండి, చెప్పాలంటే ధైర్యం కావాలి. దీన్ని ముందు మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, తర్వాత మీకు యూట్యూబ్లో చెప్పుకోవాలని చెప్పుకోండి. ఇక్కడ ఎవరైనా చాలామంది హీలర్స్ ఉన్నారు, అందుకని నేను చెప్తున్నా మళ్ళీ. అండ్ బుక్ గురించి మనం రేపు చెప్పుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ క్లాసెస్ అండ్ వాల్యూ. రియల్గా నాకు అసలు దాన్ని ఏమంటారంటే, మాట్లాడుకునేది వాళ్ళే. రన్ చేయాలంటే కొంత అమౌంట్ ఉండాలని మేము అంత డెఫినెట్గా పెడతాము. అమౌంట్ లేకపోతే కర్మ అవుతుంది. అగైన్ ఐఎమ్ నాట్ వాల్యూయింగ్ మై ఓన్ శక్తిస్. ఈ శక్తిస్ బయటకు వచ్చినప్పుడు దేవుడిని దర్శించాలంటేనే కనీసం హుండీలో నాణ్యం ఇయ్యాలి, నువ్వు ఊరికే వెళ్ళి చూడకూడదు. అంత పవర్ఫుల్ ఏదైనా కానీ. బట్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ చూసింగ్ మై క్లాస్. లవ్ యూ సో మచ్. రజనీ కుమార్ గారు, మా హస్బెండ్ వచ్చేసారు. ఏంటి మరి మీరు రోజు మాట్లాడుతున్నారు, చెప్పేసేయండి. ప్రణయ్ గారు కూడా ఉన్నారు. ఒక్క నిమిషం, కొంచెం ఫాస్ట్గా అవుతుందా? ఎస్, చెప్పేసేయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ గా సో మెనీ ఇయర్స్ నుంచి కనెక్ట్ అయ్యాను మ్యామ్. నేను నాకు కృష్ణతో బాగా కనెక్షన్ అన్నమాట. నాకు ఏదైనా ఒక బాధ రాగానే ఫేస్బుక్ లో మెసేజ్ వచ్చేస్తుంది, దాని రిలేటెడే వస్తుంది. నువ్వు ఇలా ఉండకూడదు, దిస్ ఈస్ వాట్ ఈస్ ద వరల్డ్, సో నువ్వు ఇలా బయటికి రావాలి. అదంతా నాకు కనెక్షన్ చాలా ఉంది మ్యామ్. రీసెంట్లీ నేను చక్రాస్ ని క్లీన్ చేసుకుంటే కానీ మనం ఇవాల్వ్ అవ్వలేము అనే ఒక నాలెడ్జ్, ఐ డోంట్ నో, సమ్వేర్ మై హస్బెండ్ ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పారు అంతే. సో ఐ జస్ట్ ఆస్క్డ్ కృష్ణ ఓన్లీ బికాస్ ఐ డోంట్ నో హౌ టు క్లీన్ దెమ్. సో ఐ ఆస్క్డ్ కృష్ణ ఓన్లీ, యూ ఓన్లీ షో ద వే అని. అంతే. నేను ఎప్పుడో మా హోమియోపతి డాక్టర్ గారు మీది షేర్ చేసినా కూడా somehow it is not the right time at that time. నేను కనెక్ట్ అవ్వలేదు. బట్ when my husband said this, chakras కి మనం క్లీన్ చేసుకోవాలి అంటే ఇన్సెక్యూరిటీస్, భయం, వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్, we are all, at least I am feeling them. సో నేను ఇంతకీ చక్రాస్ క్లాస్ విన్నాక నాకు తెలుస్తుంది, నాకు ఇది వరకు కూడా తెలిసేది లో వైబ్రేషన్స్ లో ఉన్నాము అని. బట్ ఎలా బయటికి రావాలి అంటే పాజిటివ్ థాట్ ఇమ్మంటే, అదేంటి నేను ఇంత సాడ్ గా ఉంటే పాజిటివ్ థాట్ ఎలా ఇస్తాను అనే ఒక క్వశ్చన్ ఉండేది. బట్ ఈ క్లాస్ కి వచ్చాక అది క్లారిఫై అయింది నాకంటే ఎలా ఇవ్వాలి పాజిటివ్ థాట్ కూడా. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివ్నెస్ ఇవన్నీ చెప్పాలని ఫస్ట్ థింగ్. మొన్న అలా తెలిసినా కూడా ఒక రోజు ఎందుకు ఇలా సాడ్ గా కూర్చుంటే, మా అబ్బాయికి ఈ విషయాలు ఏమి చెప్పలేదు, జస్ట్ ఈ ఓపెన్ చెప్పాను అంతే. ఇలా సాడ్ గా కూర్చోగానే, హీఈస్ 10 years old మ్యామ్, హీ కేమ్ అండ్ టోల్డ్ మీ, మమ్మా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వెంటనే నాకు స్మైల్ వచ్చింది అనమాట. 10 years బాయ్ అలాగా వెంటనే నాకు కృష్ణ ఈజ్ నాట్ 10 years boy, he's Krishna is giving message. Yes ma'am, because when he born, మా పెద్ద అబ్బాయి వాడిని కృష్ణ అని పిలిచేవాడు అనమాట. సో మేబీ ఆ కనెక్షన్ క్లాస్ అయితే మీకు అర్థమవుతుంది. నాకు థియరీ అయితే చాలా బాగా అర్థమైంది మ్యామ్, మేబీ బికాస్ కొంచెం కనెక్షన్ మీతో కూడా బాగా ఏర్పడడం వల్ల. కానీ ఒకే ఒకటి ఎందుకో సంహౌ ఆ ఈఎఫ్టీస్ కి నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. ఈఎఫ్టీ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీ బాడీని
నాకు బ్రష్ చేసుకోవాలనిపించట్లేదు మమ్మీ అని పిల్లలంటే ఏమంటారు, "ఏ చేసుకున్నాను పురుగులు పోతాయి" అని మీరు ఎలా చెప్తారు? అదే ఈఎఫ్టీ. యూ హ్యావ్ టు క్లీన్ యువర్ ఓన్ బాడీ. ఎస్, నాకు అనిపించట్లేదు, నాకు కూడా అనిపించదు. ఒకసారి పిల్లలకి ఏం బ్రష్ చేసుకోవాలని లేదు మమ్మీ కొంచెంసేపు ఆగాక బ్రష్ చేసుకో పాలిస్తా అని చెప్పి గట్టిగా పంపిస్తే అప్పుడు వెళ్ళి చేసుకుంటారు. సో అలాగే గట్టిగా చేసుకుంటే మీకే యాజ్ యూ స్టార్ట్ డూయింగ్ ఈఎఫ్టీ యూ స్టార్ట్ సీయింగ్ ద రిజల్ట్స్. మీ పళ్ళల్లోంచి జెమ్స్ ఎలా వెళ్ళిపోతూ మంచి బ్రెత్ ఎలా వస్తూ ఉంటుందో నోట్లోంచి మీకు అలా తెలుస్తుంది. యూ స్టార్ట్ సీయింగ్ దట్.